ఆ, ఒకప్పుడు మీరు అన్నట్టు రాతి విగ్రహాలు ఇవన్నీ కూడా దేవాలయాలకు పరిమితమైనప్పుడు నాటి కాలంలో గుళ్ళకి గోపురాలకు తిరగలేనటువంటి వాళ్ళు ఎక్కడో కుగ్రామంలో ఉండేటువంటి వాళ్ళు ఖాళీ నడకన బయలుదేరి వెళ్ళేవారు దేవాలయాలకు. అంత దూరం మనం వెళ్ళలేం కాబట్టి అక్కడ ఉన్నటువంటి చెట్టు పుట్టో రాయో చూసుకుని ఈవిడే అమ్మవారిగా భావించి అక్కడ నమస్కారం చేసుకునేటువంటి సందర్భాలు మన పురాతనంలో ఉన్నాయి. కాలక్రమేణా ఏమిటంటే ధన దాహంతో ఏదో దాహంతో మీరు చెబుతున్నట్టుగా పెద్ద పెద్దగా వెరవిగిపోయి సంబరాలు చేసి నిమజ్జనం చేస్తారనేటువంటి వ్యక్తిగత దోషం. అది శాస్త్రబద్ధంగా చూసుకున్నట్టయితే అలా మనం చేయలేము కాబట్టి అంత దూరం మనం ఎందుకు చేయలేము? మన సనాతన ధర్మాన్ని పెట్టిన తర్వాత మనం అందరం గురువులుగా ఏర్పడిన తర్వాత జనానికి ఎందుకు చైతన్యం తీసుకురావట్లేదు? మరి ఈ ట్రస్టులన్నీ ఏమవుతున్నారు? ఈ పిల్లకాలు సనాతన ధర్మాన్ని చెట్టులో పుట్టుకొచ్చినటువంటి సంఘాలన్నీ ఏమవుతున్నాయి? మరి ఈ సంఘాలందరూ మరి జనానికి చైతన్యం ఎందుకు తీసుకురాలేకపోతున్నారు ఇప్పుడు? మరి ఇలా చేయకూడదని ఎందుకు చెప్పలేదు? ఒకప్పుడు అంటే కాలినడకన పోయేసి కాశీకి వెళ్ళేవారు. మరి ఈ రోజున ఫ్లైట్ ఉంది, అరగంటలో కాశీకి వెళ్తున్నారు. మరి ఎందుకు కాశీకే రావాలని చెప్పలేకపోతున్నారు? మీరంతా ఇప్పుడు కూడా ఉన్నారు. ఇక్కడ సమస్య కాదు. మరి ఎందుకు ఇప్పుడు అవేర్నెస్ తీసుకెళ్ళలేకపోతున్నారు జనాల్లో? నిమజ్జనం చేయొచ్చా లేదా అనేటువంటిది కరెక్టేనండి. ఇప్పుడు నిమజ్జనం చేయకూడదని మీకు తెలిసినప్పుడు మరి జనానికి ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు బయటకు వచ్చి? నిమజ్జనం చేయొచ్చండి. ఎలా నిమజ్జనం చేయొచ్చు? అదే కదా ఇప్పుడు దేనికి ఇది ఎలా చేయొచ్చు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకొచ్చి మనం విసర్జించినప్పుడు ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని వదిలేయండి, అలా కాదు, నిమజ్జనం చేయొచ్చు. ఎలా ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టుకోరండి. గృహాలలో పూజ చేసినప్పుడు వారి సైజ్ అంటే ఎంతైతే మనం పరిమాణం చెబుతామో అంతే విగ్రహం మట్టితో చేస్తారు. 4 రోడ్ల కూడలిలో ఉన్నప్పుడు మంచి జరగడం కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే కాదు, ఎలాంటి విగ్రహాలు సరే భారీ ఎత్తున పెట్టుకుని చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఎక్కువైనవి ఇవి. దీనికి మేము ఏకీభవించడానికి మరి ఇప్పుడు ఇన్నాళ్ళు ఏమైపోయినారు? మన సంఘాలన్నీ ఏమైనాయి? మరి ఎందుకు అవేర్నెస్ తీసుకురావట్లా? ఒక వీడియో చేయడానికి ఎంత టైం పడుతుంది మనకి? 2 నిమిషాలు వీడియో చేసి ఎందుకు అవేర్నెస్ తీసుకురావాలి? వ్యతిరేకంగా చేసే కొన్ని పనులు అవేర్నెస్ తీసుకుని రండి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది అసలు నిమజ్జనం అనేది ఆధ్యాత్మిక విధానంలోనే లేదు అని అంటున్నారు. ఆ పాయింట్ లో మనం మాట్లాడుకుందాం. మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దగ్గరికి వెళ్ళదు. ఒక పూజ, ఒక అమ్మవారికి పూజ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా ప్రకృతి నుంచే వచ్చింది. పక్కన పెడదాం. విగ్రహాలు ఒకప్పుడు ప్రతిష్ఠించేవారు కానీ దాన్ని తగ్గట్టు ఉంటే అప్పట్లో నిమజ్జనం చేసేదానికి లేదు. ఇప్పుడు మారిపోయింది కాబట్టి మట్టి తీసుకొచ్చి చేసుకుని చేస్తున్నారు. ఒక్కటి చెప్పండి, నిమజ్జనం అనేది ఒక పుణ్య కార్యమా, ఆధ్యాత్మిక కార్యమా, పుణ్యం వచ్చేటటువంటి కార్యమా, దైవానుగ్రహం పొందేటటువంటి కార్యమా, దైవ ఆగ్రహాన్ని పొందే కార్యమా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వదిలేయండి, ఇప్పుడు వచ్చిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వదిలేయండి. అసలు నిమజ్జనం చేయడం అనేది దైవాగ్రహానికి గురయ్యే ప్రక్రియ. దైవ ఆగ్రహానికి కాదండి, ఆగ్రహం తించడానికి అక్కడ ఏం లేదు. హలో, అక్కడ మంత్రం లేదు, చేస్తున్నారు అంతే. మన వ్యక్తిగతంతో సమాజానికి పని లేదండి. మన వ్యక్తిగతాలతో సమాజానికి పని లేదు. మరి సమాజానికి చెప్పాల్సినటువంటి ఒక్క నిమిషం అండి నాగశ్యామ్ గారు, మీ దగ్గరికి వస్తాను. ఓకే, ఒకసారి కంప్లీట్ ఇన్ఫో తీసుకొని విద్యానంద భారతి గారి గురించి. విద్యానంద భారతి గారు చెప్పండి. ఓకే, అసలు సురేష్ బాబు గారు ఏమంటారు అంటే, మీరు మండపాల్లో పూజించిన విగ్రహాల్లో అసలు శక్తి అనేది రాలేదు అక్కడికని అంటున్నారు. అవునా? అంతే కదా. ఏ మంత్రంతో శక్తి నింపారు? ఏ మంత్రంతో ఆవేశం చేశారు? ఏ మంత్రంతో ఆవాహించారు? ఏ మంత్రం అది? ఎక్కడి నుంచి? ఎవరు చేస్తున్నారు? ఈ రోజు ఉన్నటువంటి బ్రాహ్మణుల్లో ఒక్క నిమిషం సార్, ఈ రోజు పూజించే వాళ్ళలో ఎంతమందికి మంత్రోచ్చారణ నేర్చుకునే వారు? అది వేరే సబ్జెక్ట్ వదిలేండి. మీరు ఇది వ్యక్తిగతంగా కాదండి, మీరు మాట్లాడే దాన్ని బట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు తెలిసి కూడా ఎందుకు చేయట్లేదు? మనకు తెలిసి కూడా ఎందుకు అవేర్నెస్ తీసుకురావట్లేదు? బాబు, ఒకప్పుడైతే కాలినడకన వచ్చేవారు, మీ తాతయ్య గారు మీ నాయనమ్మ గారు వచ్చేవారు. మరి ఇప్పుడు మీకు ఇంటి పక్కనే గుడి ఉంది, మరి వెళ్ళొచ్చు కదరా బాబు. గుళ్ళో అయితే మంచి మంచోత్తరాన్ని ఉంటుంది, బట్టలు సమర్పించుకోవచ్చు, ఏదైనా దానాలు ధర్మాలు ఇచ్చుకుంటే ఇళ్లలో చేసే పూజలని వ్యర్థమేనా? ఇంట్లో వేరండి, ఇంట్లో వేరు చేస్తారు. ఇంట్లో అనేది ఎవరికైనా పాజిటివ్ రావడానికి చేస్తారు. రోడ్ల మీద విగ్రహాలు పెట్టేసి వాటిని తొక్కడం ఏంటి, వాటిని పూజించడం ఏంటి, అక్కడ ముందు తాగడం ఏంటి, అక్కడ జోద ఆడటం ఏంటి, అక్కడ డీజేలు పెట్టి డాన్స్ చేయడం ఏంటి, అక్కడ విగ్రహాలు చేయడం ఏంటి, గులాల్ కుంకుమ పట్టుకోవడం ఏంటి? వాటి గురించి అవేర్నెస్ వేరేగా ఇద్దాం. నిమజ్జనం అనేది ఆధ్యాత్మికమా, జ్ఞానమా? అజ్ఞానం అండి, అజ్ఞానం. ఎందుకు నిమజ్జనం అనేది అజ్ఞానం ఎలా అవుతుంది? ఇదిగో
దుర్గా దేవి పురాణంలో ఉంది, మార్కండేయ పురాణంలో ఉంది, పురాణాలు చెప్పాయని అంటూ ఉంటే పురాణాలు చెప్పినా ఏంటి అంటే ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలు తొలిచిపోయినా, ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలు బోళ్ళ పడినా, ఇల్లు ఎక్కడైనా మారేటప్పుడు మరమ్మతు చేసేటప్పుడు విగ్రహాలకి ఏమైనా చొట్టలు పడ్డా, విగ్రహాలకి ఏమైనా సారలు పడ్డా కూడా ఆ విగ్రహాలు మరి ఈ నవరాత్రులు జరిపిన విగ్రహాలను ఏం చేయాలి? అసలు నవరాత్రులే జరపకూడదు. నవరాత్రులు జరపమని ఎవరు చెప్పారు? రోడ్ల మీద. మళ్ళీ మీరు మనోభావాలు దెబ్బతినే మాట లేదండి, రోడ్ల మీద ఎవరు జరపమని చెప్పారు? ఆలయాలు ఉన్నాయి, ఆలయాల్లో చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు. రోడ్ల మీద పెట్టాలి. రోడ్ల మీద ఎలాంటి పెట్టాలి? చెట్లు పెట్టుకొని చేసుకోవాలి అమ్మవారు అని చెప్పేసి అని. ఓకే, మనము నాగరాజు గారు మన కొత్త వాదం తీసుకొచ్చారు. గరికపాటి గారు విగ్రహాలను నిమజ్జనం చేయటం అమ్మవారి ఆగ్రహానికి గురవుతుంది అంటే, సురేష్ బాబు ఏమంటున్నారు అంటే ఆయన అమ్మవారు పనికిరాని విగ్రహాలు ఉపాసకులా? నేను యక్షిమాత ఉపాసకుడిని, నేను చిన్న వీరమలం ఉపాసకుడిని. ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే అమ్మవారే కాదు, ఏదైనా పనికిరాని వస్తువుని తీసుకెళ్లి నీటిలో వేస్తాం. అమ్మవారు పనికిరాందా? మీరు ఆలోచించండి. అలా కాదు, అలా కాదండి. ఇప్పుడు పనికిరాని విగ్రహాలే కదా నీళ్ళు వేస్తాం. నీటిలో మనకి ఒక ప్రేమ్ కట్టేసినట్టు విగ్రహాలు ఉంటాయి, ఆ ప్రేమ్ కట్టినట్టు ఫొటోస్ ఉంటాయి. ఆ ప్రేములు పగిలిపోతే మళ్ళీ చేయించాం, వాటికి ఆహ్వానం చేసాం. ఏదైనా ఒక చెట్టు కింద పెడతారు, లేకపోతే గుడి దగ్గర పెడతారు, నీటిలో నిమజ్జనం చేస్తారు. నీటిలో నిమజ్జనం దేనికి చేస్తారంటే అది నాకు వద్దు అని. మరి ఇక్కడ కూడా అదే కదా, 9 రోజుల పాటు పూజించిన నాకు వద్దు అని బదిలేస్తారు. మళ్ళీ శక్తిని వెనక్కి పంపించి అదే అంటున్నా, ఎందుకు చేయాలి? ఆవాహన లేనప్పుడు ఎందుకు చేయాలి? నాగరాజు గారు సార్, అక్కడ నెగిటివిటీ ఏర్పడుతుంది, అంతమించి వేరే ఏంటి? మండపాల్లో విగ్రహాన్ని పూజించడం తప్ప అంటారు సురేష్ బాబు? ఇప్పుడు నేను చెప్తాను సార్, వాళ్ళ వ్యక్తిగతం, నేను అదే చెప్పాను, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ పక్కన పెట్టండి. వాస్తవంగా వివేకానందుల వారు టెస్లాకి చెప్పిన ఒక విషయం చెప్తాను. మన వేదాలలో కానీ ఎక్కడైనా సరే పదార్థము, శక్తి, కాలము అనేవి ఉన్నాయి. పదార్థం అనేది ఏ రూపంలో ఉంటుంది? అన్ని రూపాల ఘన రూపంలో ఉంటుంది. పదార్థంలో శక్తి ఉన్నది. ఎవ్రీ సింగిల్ ఆటమ్ ఇస్ ఎస్ ఎనర్జీ సోర్స్. అవునా? ప్రతి దాంట్లో సైన్స్ లో వద్దు, నాకు ఆధ్యాత్మికంలోనే కావాలి. ఎందుకంటే మనం కంప్లీట్ గా ఈ డిబేట్ ఆధ్యాత్మికంలోనే పెడుతున్నాం. నాకు ఆధ్యాత్మికంలోనే కావాలి, సైన్స్ లో వద్దు. అదేనండి, ఆధ్యాత్మికతే చెప్తున్నాను. మీరు ఈ రోజున సైన్స్ అనుకుంటున్నారు, అది వేద జ్ఞానం. ఇది చెప్పేది వేదాన్నే జ్ఞానం అంటారు. అసలు అర్థమైందా? జ్ఞానం అంటే వచ్చిన తర్వాత వేదం నేర్చుకుంటారు, నాలెడ్జ్ అంటారు. అర్థమైందా? మరి జ్ఞానం వచ్చిన తర్వాత కదా వేదం నేర్చుకునేది. బారసాలప్పుడు వేదం నేర్చుకోలేరు కదా. ఓకే, చెప్తున్నానండి. ఇప్పుడు పుట్టిన బిడ్డకి పాలు తాగాలని ఎవరు నేర్పించారు? జ్ఞానం లేదా? అంటే వీరిని చెప్పేట్లుంటే చెరువులో ఉన్న చేపలకి నేర్పారని పాల్పడుతున్నట్టుంది. అలా కాదండి, మనం పెద్దవాళ్ళు చెప్పితే వచ్చేది జ్ఞానం. వినండి మీరు. ఇప్పుడు సురేష్ గారు చెప్పింది, మా వీధిలో పిచ్చోడు ఉన్నాడు సార్, మా వీధిలో పిచ్చోడు ఉన్నాడు, తీసుకొని భగవద్గీత ఇస్తే ఏంటని చెప్పి చింపి పడవలు చేశాడు. వేదమా జ్ఞానమా? జ్ఞానం వచ్చిన తర్వాతే వేదం నేర్చుకుంటారు. అలా నేర్పాలి. మనకి తెలిసింది ఎదుటి వాళ్ళకి తెలియచేయాలి. అతనికి పిచ్చి ఉంది, జ్ఞానం లేదు కాబట్టి. మరి అందరు పిచ్చోళ్ళు అయినట్టే కదా. ఇప్పుడు తెలిసి కూడా చెప్పకపోవడం పిచ్చి అన్నట్టే కదా. మీకు చక్కని వాగ్దాటి ఉంది, నేను ఒప్పుకుంటాను. పెద్దవారు వాగ్దాటి కాదు ఇక్కడ. మీరు వింటే నేను చెప్తాను. ఓకే, మనం కంక్లూడ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు విగ్రహాలు పెట్టి పూజ చేయొచ్చా లేదా అంటే పక్కన పెట్టండి, అది వాళ్ళ వ్యక్తిగతం ఎలా తీసుకుంటారు? ఇప్పుడు మేరీ మాతకు పూజ చేస్తున్నారు, వ్యక్తిగతం ఎలా తీసుకుంటాం మనం? మేరీ మాత పూజ చేస్తున్నాం, మనం ఎందుకు ఊరుకోవాలి? ఓకే, వేరే మత ధర్మాల గురించి వద్దు. ఫైనల్ గా ఒక్కొక్క తీసుకుంటాను. వ్యక్తిగతం అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ రోజు మత మార్పిడి చేయడానికి కారణం ఎవరు? ఓకే, అది వేరే సబ్జెక్ట్, అది వద్దు. మీరు హిందూ కాదు కదా, ఆ సబ్జెక్ట్ కాదు అది. ఇప్పుడు మనం వచ్చి రోడ్ల మీద నేర్పడం వల్ల, మనకున్నటువంటి విధానం నేర్పడం వలన ప్రతి ఒక్కరు కూడా పూజలు చేస్తున్నారు ఈ రోజున. ఎవరికి ఇది ఎవరు నేర్పారు? ఎక్కడుంది మన సనాతన ధర్మం? ఇప్పుడు ఒకటి వినండి సార్, ఇప్పుడు ఏదైనా విచ్ఛిన్నం చెందిన రాయిని కూడా మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేయాలంటే కొత్త విగ్రహం పెడతాం, పాత విగ్రహాలు తీసుకెళ్లి నీటిలోనే వేస్తాం. అవును, అది రాతి విగ్రహం అయినా సరే. ఇప్పుడు కొత్తగా గుడి కడుతున్నాం అనుకోండి, పాత విగ్రహాలు ఉన్నాయి అనుకోండి, వాటిని తీసుకెళ్లి మరలా నీటిలోనే నిమజ్జనం చేస్తాం. సురేష్ గారు చెప్పినట్టుగా జమ్మి చెట్టును పూజ చేసే ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి భారతంలో ఉంది.
భారతం నుంచి వచ్చింది. విజయుడు దాని మీద ఆయుధాలు పెట్టుకోవటం వల్ల విజయదశమి రోజున దాన్ని పూజించి ఆయుధాలు తీసి గోగ్రహణం సమయంలో ఆయన ఉత్తర కుమారుడితో కలిసి దుర్యోధనుడిని ఎదుర్కొంటాడు. అక్కడి నుంచి భారతం నుంచి వచ్చింది, అంతకు ముందు లేదు. ఓకే, అసలు దసరానే లేదు. ఓకే, నాకు కావాల్సినది కదా. ఓకే, దసరా అంటే ఏంటి, మనం దసరాని ఎందుకు జరుపుకున్నాం అనేది కాదు నాకు కావాల్సింది. ఇది ప్రకృతి. వినాయక చవితి అయినా, దసరా శరన్నవరాత్రులు అయినా అమ్మవారి విగ్రహాన్ని, ఫైనల్ కమెంట్, అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చెయ్యొచ్చా చేయకూడదా? మన అజ్ఞానంలో చెప్తున్నారు సార్. ఇప్పుడు అందుకని ఇళ్లలో మన వాళ్ళు కలశ రూపంలో పెట్టుకుంటారు అమ్మవారిని. అవును, కలశానికి అన్ని అలంకరించుకొని ఇళ్లలో చేసుకునేటప్పుడు కలశాన్ని పెట్టుకుంటారు. అర్థమవుతుందా? ఎందుకంటే దాంట్లోనే గంధం వేస్తారు, అందులోనే నీళ్లు ఉంచుతారు, అన్ని పదార్థాలు ఉంచి దాని మీద కొబ్బరికాయ ఉంచి అమ్మవారి రూపంతో అలంకరించుకుంటారు. గాజులు ఇవన్నీ మళ్ళీ తిరిగి వాళ్లే ఉపయోగించుకుంటారు. ఓకే, తర్వాత మిగిలినటువంటి పూలు ఇవన్నీ వాడిపోతే వాటిని తీసుకెళ్లి మళ్ళీ నీళ్లలోనే వేస్తారు. అవును, అంతే తప్ప విగ్రహాలు అనేవి ఇప్పుడు మండపాల్లో పెట్టుకోవాలా పెట్టుకోవద్దు అనేది వాళ్ళ ఇష్టం. వాస్తవానికి అది మనకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు గుళ్ళల్లో అవతార స్వరూపాలుగా అమ్మవారిని ప్రతిరోజు ఒక రూపంలో మారుస్తాం. ఎందుకంటే అక్కడ విగ్రహం ఉండేది ఒక రాతి విగ్రహమే ఉంటుంది కాబట్టి ఆ విగ్రహానికైనా కూడా చిన్నది ఏదన్నా పొరపాటు జరిగి ఏదన్నా తగిలి ఏదన్నా చిన్న పెచ్చులేసినా కూడా, చిన్న గోరు దగ్గర కూడా, మీరు ఉదాహరణ చూస్తే మనకి యాగంటి అనేటువంటి క్షేత్రంలో ముందుగా దాన్ని వెంకటేశ్వర స్వామి గారి గుడి కట్టాలనుకున్నారు. ఆయన మీరు గుహలో చూస్తే వెంకటేశ్వర స్వామి ఉంటారు, కానీ ఆయన గోరు చిన్నగా విచ్ఛిన్నం అయ్యిందని చెప్పేసి దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయకుండా ఊరికే పూజ చేసుకోవటానికి, అంటే అక్కడ మళ్ళా శివుడి విగ్రహాన్ని పెడతారు ఒకే దాంట్లో, అమ్మవారిని అయ్యవారిని. మీరు వెళ్ళి యాగంటిలో చూస్తే తెలుస్తుంది. అంటే ఒక చిన్న దాన్ని విచ్ఛిన్నమైనా కూడా దాన్ని ఉపయోగించరు. ఉపయోగించినటువంటి వాటిని పక్కన పెట్టుకుంటారు, లేదంటే నీళ్ళల్లోనే వేస్తారు. యాక్చువల్లీ శరన్నవరాత్రులు అనేది దసరాకి చేసే శరన్నవరాత్రులు అన్ని కూడా ప్రకృతి పండగ. ఇవన్నీ కూడా ఒక నిమిషం అండి, కన్ఫ్యూషన్ అయిపోతుంది. ఇది ప్రకృతి పండగ. ప్రకృతిలో వచ్చేటువంటి వైపరీత్యాలు కావచ్చు, మనకు వచ్చేటువంటి వైరస్లు కావచ్చు, అధిగమించడానికి గ్రామ దేవతలకి పూజించేటువంటి పండగ. ఓకేనా? ఈ గ్రామ దేవతలు పూజించేటువంటి విధానము అక్కడక్కడ ఉండేటువంటి ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఉంటుంది. ఆ ప్రకారంగా చేసేటువంటి విధానం ఉంటుంది. ఈ ప్రకారంగా డబ్బులు ఎక్కువైపోవడంతో మనటువంటి గురువులను చెప్పుకొని తిరిగేటువంటి అందరూ కూడా వీరికి విచ్చలవిడితనంతో వీరికే సగం తెలియక, మరొకటి ఏంటంటే తెలిసి కూడా ఏదో రకమైనటువంటి డబ్బుకు కొమ్ము కాయటము ఏదో రకంగా ఉండడం వలన తెలిసిన విషయాన్ని కూడా జనానికి తెలియచేయకపోవడంతో, జనానికి చైతన్యం లేకపోవడం